హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. మన తాతల కాలంలో స్వీట్ షాప్స్లో బాగా ఫేమస్ అయిన ఒక స్వీట్ రెసిపీని ఈరోజు మనం చూద్దాము. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో కదా. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నా, స్వీట్ తినాలనిపించిన అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ని. మీలో ఎంతమందికి ఈ స్వీట్ తెలుసో కమెంట్ చేయండి. చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, పాతకాలం నాటి స్వీట్ మఖ్మల్ పూరీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్లోకి 1.5 కప్పుల గోధుమ పిండి, 1 చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్లో సగం బేకింగ్ పౌడర్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా, బేకింగ్ సోడా అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు నెయ్యికి బదులుగా నూనెనా వేసుకోవచ్చు. అలాగే పెరుగు వేసుకోవడం ఇష్టం లేకపోతే పెరుగు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. రెగ్యులర్గా మనం పూరీకి, చపాతీకి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా అలానే మరి సాఫ్ట్గా కాకుండా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె, 1/2 టీ స్పూన్ నూనె తీసుకుని పిండికి కొంచెం 2 వైపులా పట్టించేసేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఈ పిండి నానేలో మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. మిక్సీ జార్లో 1/2 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 1/2 కప్పు, అలాగే పావు కప్పు పంచదార, 2 యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 1 కప్పు పంచదార, అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇలా కలుపుకుంటూ పంచదారని కరగనివ్వాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మనం గులాబ్ జామ్కి ఎలా అయితే పాకం పట్టుకుంటామో ఆ విధంగా ఉడికించుకోవాలి. తీగ పాకం ఇలాంటివి ఏమీ కాకుండా మనం చేత్తో కొంచెం పాకం తీసి చూస్తే జిగురుగా ఉండాలి. చూడండి ఈ విధంగా జిగురుగా ఉండాలి. ఈ విధంగా ఉడికించుకొని ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, నేను ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. దీనివల్ల టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదు. ఫుడ్ కలర్ వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. పాకం రెడీ అయిపోయింది. ఈలోపు మనం పిండి నానపెట్టుకున్నాం కదా, అది కూడా చక్కగా నానుంటుంది. 2 నిమిషాల పాటు పిండిని బాగా మద్దన చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి తీసుకుంటూ మనం చిన్న పూరీలు చేస్తున్నాం కదా, ఈ సైజ్ పిండి ముద్ద తీసుకుంటే సరిపోతుంది. పొడి పిండి చల్లుకుంటూ పూరీలాగా చేసుకోవడమే. స్వీట్ షాప్స్లో అయితే మైదా పిండితో చేస్తారండి, నేను గోధుమ పిండితో చేస్తున్నాను. మీరు కావాలంటే మైదాతో అయినా చేసుకోవచ్చు. మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా చూడండి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలాగే అన్ని పూరీలు చేసుకుని డీప్ ఫ్రై సరిపడిన నూనెని పెట్టి బాగా కాగిన తర్వాత ఒక్కొక్క పూరీ వేసుకుంటూ కాల్చుకోవాలి. పూరీల్ని కొంచెం సాఫ్ట్గా కాల్చుకోవాలి. ఈ రెసిపీకి పూరీలు సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. మరి ఎర్రగా క్రిస్పీగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా కాల్చుకోవాలి పూరీని. ఎక్సెస్ ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలాగే అన్ని పూరీలు చేసుకోవాలి. పూరీలు చూసారా ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. పూరీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్క పూరీని పాకంలో వేసి గరిటతో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. పాకంలో నుంచి తీసేసి ఎక్సెస్ పాకం ఉంటుంది కదా, అదంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీని ఒక ప్లేట్లోకి వేసేసుకుని మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, పుట్నాలు, పంచదార, యాలకులు, ఆ పొడిని ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. ఒకవైపు ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి క్లోజ్ చేసేసేయాలి. కొంచెం లైట్గా ప్రెస్ చేయండి, ఓపెన్ అయిపోకుండా. ఇప్పుడు పైనుంచి ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. తురుము చూడండి కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్నదంతా తురుముకోండి, పొడవుగా చూడడానికి బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్, కాజు, బాదాం, పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, మఖ్మల్ పూరి రెడీ అయిపోయింది. ఇలాగే అన్ని పూరీల్ని చేసుకోవాలి. మనం కలుపుకున్న పిండికి మొత్తం నాకు 15 పూరీలు వచ్చాయండి. పాకం కూడా ఏమీ తక్కువ అవ్వదు, ఎక్కువ అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది. అయితే ఈ మఖ్మల్ పూరీలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టఫింగ్, లోపల పెట్టే స్టఫింగ్ ఒక్కొక్కటి పెడతారు. మనం పుట్నాల పొడి స్టఫింగ్ పెట్టాం కదా, కొంతమంది అయితే కోవా స్టఫింగ్ పెడతారు, కొంతమంది అసలు స్టఫింగ్ లేకుండా ప్లెయిన్గా చేసేస్తారు. అలాగే స్వీట్ షాప్స్లో మిగిలిపోయిన స్వీట్స్ ఉంటాయి చూడండి, స్వీట్స్ పొడిగా అయిపోయి ఉంటాయి కదా, లడ్డు, మైసూర్ పాక్, ఇలాంటి పొడి అంతా తీసుకుని గ్రైండ్ చేసేసి దాన్ని స్టఫింగ్గా పెట్టేవాళ్ళంట. చాలా ఫేమస్ అండి ఈ మఖ్మల్ పూరి పాత రోజుల్లో. చూసారు కదా, సింపుల్గా మనమైతే అన్నీ కూడా ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతోనే చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. అన్ని పూరీలు చేశాక లాస్ట్లో కొంచెం పాకం మిగులుతుంది, ఆ పాకాన్ని పైనుంచి వేసేసుకోండి. అంతేనండి, మఖ్మల్ పూరి తినడానికి రెడీగా ఉన్నాయి. మనం తీసుకున్న కొలతకి మొత్తం నాకు 15 పూరీలు వచ్చాయి. దానికి తగ్గట్టుగా మీరు పిండి కలుపుకోండి.
జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ మక్మల్ పూరిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.